ఏ ప్రదేశంలో అయితే భజనలతో మార్మోగుతుందో, భక్తుల హృదయం ఉప్పొంగుతుందో ఆ చిత్రావతి తీరం పైన, పవిత్ర భూమి పైన మనము అడుగెడుగుతున్నాం. ఈ ఆశ్రమలోకంలో శాంతి, ప్రేమ, సత్యము, ప్రేమతో నిండిన ఈ పవిత్ర స్థలంలో పుట్టపర్తిలోకి మనము అడుగుపెట్టాము. నమ్మకం ఉండింది. కానీ సత్యసాయి భగవానుడి యొక్క అవతారం చాలా విశిష్టమైంది. ఒక విధంగా చెప్పాలంటే మనందరికీ సేవాతత్వాన్ని, భక్తి తత్వాన్ని, ప్రేమతత్వాన్ని మనకి చాలా సులభంగా అర్థమయ్యేలాగా చెప్పింది ఈ అవతారమే అని చెప్పచ్చు. అంటే ఎన్నెన్నో గ్రంథాలు ఉండొచ్చు, ఆధ్యాత్మికమైన గ్రంథాలు, కానీ భక్తి అంటే ఏంటి మనకి చాలా సులభంగా అర్థమయ్యేలాగా చెప్పగలిగింది. సేవతత్వం గురించి ప్రపంచానికి పూర్తిగా ప్రబోధ చేయగలిగింది స్వామి యొక్క అవతారంలోనే జరిగింది. అది చాలా విశిష్టంగా కేవలం ఒక ఏదో జిల్లానో, ఒక రాష్ట్రమో, లేకపోతే ఒక దేశమో కాదు, ఎన్నో 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 దేశాల్లో కూడా ఇవాళ స్వామి భక్తులు ఉన్నారు. అంటే దాన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు స్వామి యొక్క ప్రేమ ఎంత గొప్పది అనేది. దాన్ని ఈరోజు మనం ఆస్వాదించగలుగుతున్నాం. ఆ మార్గంలో మనం ప్రయాణం చేయగలిగే ఒక అవకాశం మనకి కల్పించారు స్వామి. అది కేవలం ఆయన అనుగ్రహం మాత్రమే. ఒక సందర్భంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక వ్యక్తి రైల్లో వెళ్తున్నారు. వారికి స్వామి గురించి ఏ మాత్రం తెలియదు, స్వామి గురించి వినలేదు, పుట్టపర్తి గురించి వినలేదు, ఎక్కడ చదివేది లేదు, ఏమీ లేదు. అలా వారు రైల్లో వెళ్తుంటే ఆ రైలు శబ్దం ఏదైతే ఉంటుందో ఆ శబ్దం పుట్టపర్తి 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 పుట్టపర్తి, ఆ స్పీడ్ పెరిగే కొద్దీ ఆ శబ్దం కూడా స్పీడ్ పెరుగుతూ వచ్చింది. కానీ ఆ శబ్దం పుట్టపర్తి పుట్టపర్తి అని వినిపిస్తూ వచ్చింది దానికి కంటిన్యూస్గా. పుట్టపర్తి పుట్టపర్తి, ఏంటా ఈ పుట్టపర్తి, అది ఊరు పేరు అని తెలియదు, అది ఏంటి తెలియదు. అలా విని 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 అట్లానే నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి ఏదో స్టేషన్ వచ్చింది, దిగి కాఫీ టీయో తాగుదామని చెప్పి దిగి అక్కడ ఆ వ్యక్తిని అడిగారు, ఏ ఊరండి ఇది అంటే పుట్టపర్తి అని చెప్పాడు. వెంటనే షాక్, ఏంటి నిన్న రాత్రి అంతా నాకు వినిపించింది అదే శబ్దం కదా అంటే పుట్టపర్తి అనేది ఒక ప్లేస్, ఇక్కడ ఏముందయ్యా ఏంటి అని అడిగితే అప్పుడు తను చెప్తాడు కొంత, ఇట్లా బాబా గారు ఉన్నారు, మరి ఆశ్రమం ఉంది అట్లా అని చెప్పిన తర్వాత వెంటనే సామానంతా తీసుకొని వాస్తవానికి ఆయన బెంగళూరు వెళ్ళాల్సింది. అలాంటిది పుట్టపర్తి అనే ఆ శబ్దం నిన్న రాత్రి అంతా నాకు వినిపించిందంటే నాకేదో పిలుపు ఉంది, ఇక్కడ ఆ వ్యక్తి నన్ను రమ్మంటున్నట్టున్నారు అనుకొని ఆ సామానంతా తీసుకొని దిగిపోతారు. రైల్వే స్టేషన్లో దిగిపోయి నీరుగా ప్రశాంతిలో వెళ్ళి రెడీ అయిపోయి, అప్పుడు బాబా గారు ఉన్నారు, స్నానం చేసి రెడీ అయిపోయి వెళ్ళి కుల్వంతాల్లో కూర్చున్నారు. బాబా గారు నీరుగా వాటి దగ్గరికి వచ్చి, తీసుకో పాద నమస్కారం అని చెప్పి, ఈ క్షణము నువ్వు నా దర్శనం చేసుకోవాల్సి ఉంది, అది నా సంకల్పం, కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చోగలిగావు, నా దర్శనాన్ని పొందుతున్నావు, తీసుకో పాద నమస్కారం అని చెప్పేసి పాద నమస్కారం ఇచ్చారు స్వామి. అలా యాదృచ్ఛికంగా ఏది జరగదు అన్న, అలా ఆ విధంగా ఆ వ్యక్తికి స్వామి పిలుపునిచ్చి తీసుకురావడం జరిగింది ఆ శబ్ద రూపంలో. అలా మీ అందరికీ ఎవరెవరి ద్వారా, ఇప్పుడు వారి ద్వారా ఇచ్చి ఉండొచ్చు పిలుపు, ఇంకొకరి ద్వారా ఇచ్చి ఉండొచ్చు పిలుపు, ఎలా అందినా ఆయన సంకల్పం లేనిది మాత్రము మనం ఇక్కడికి అడుగు పెట్టలేము. అలా ఏ పుణ్యక్షేత్రమైనా కానీ భగవంతుడి సంకల్పం లేనిది ఆ పుణ్యక్షేత్రంలో మనం అడుగు పెట్టడము అసంభవము, వారి దర్శనం అసంభవము, వారి గురించి మాట్లాడుకోవడం అసంభవము, వినడము అసంభవము. సో భగవంతుడికి సంబంధించిన విషయం ఏది చులకనగా తీసుకోకండి. అంటే చులకనగా అంటే ఏదో యాదృచ్ఛికంగా జరిగిందిలే అని అనుకోవడానికి లేదు. ఆయన సంకల్పం లేనిది అది అసాధ్యం.
సో అలాంటిది ఈరోజు మీ అందరికీ స్వామి పిలుపునివ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇంకా విశిష్టంగా చెప్పాలంటే కనుక ఈ ప్రదేశం శ్రీ సత్యసాయి కుటీరం అని స్వయంగా స్వామివారు మా గురుమాత మాతా విశ్వాత్మానందగిరి గారు ఆ ఫోటోలో ఉన్నారు కదా, వారి యొక్క ప్రమేయంతో ఈ ఆశ్రమం ఒకటి స్థాపించడం జరిగింది. అది 2017వ సంవత్సరంలో. అప్పటికి బాబా గారు భౌతికంగా లేరు. భౌతికంగా బాబా వారి శరీరాన్ని చాలించింది 2011 ఏప్రిల్ 24వ తేదీ. కానీ వారికి బాబా గారితో ఉన్న అనుబంధము ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో వారి బాబా గారిని దర్శించుకోవడం జరిగింది, బాబా గారితో మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా నాకు ఎన్నో సందర్భాల్లో ఆ అవకాశం దొరికింది. వారితో పాటు ఉంటూ నేను కూడా అలాంటి సంభాషణలో భాగస్వామి కావడానికి అయ్యే ఒక అవకాశం నాకు దక్కింది. అలాంటి సందర్భంలో స్వామి ఈ కుటీరం నిర్మాణం చేయాలి అని చెప్పారు. అది మీకు వినడానికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ ఈనాటికి భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనతో మాట్లాడతాడు, భగవంతుడు ఆడతాడు, పాడతాడు అనే దానికి ఒక నిదర్శనంగా చెప్తున్నాను. అంటే ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఉన్న బాబా గారి పటం మీద అమృతం రావడం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి నరసింహస్వామి ముఖం ఉంది కదా, ఆ ముఖంలో నుంచి అమృతం రావడం జరిగింది. ఇలాంటివి మీరు ఇంకా ఎన్నో ప్రదేశాల్లో కూడా చూస్తుంటారు. బాబా గారి పటం మీద విభూది రావడం చూస్తుంటారు, లేకపోతే ఏదైనా స్వామివారు చేసిన లీలలు ఇంకో విధంగా ఎన్నో లీలలు చేస్తుంటారు, అది చూస్తుంటారు. ఉదాహరణకి ఇక్కడ ఉన్న శివలింగం ఏదైతే ఉందో ఎవరైనా గమనించారా? చిన్న శివలింగం ఉంది కదా, ఆ శివలింగము ఇప్పుడు పక్కనే ఒక స్మృతి కేంద్రం గురుస్థానం అని ఉంది. ఆ వెనకాల ఒక గదిలో, చిన్న గదిలో ఒక మంచం మీద, నేను పడుకునే మంచం మీద నిండుగా విభూది ఇచ్చారు స్వామి. ఇచ్చి ఆ విభూది లోపల 5 శివలింగాలు, 2 నందీశ్వరుని విగ్రహాలు. ఈ 5 శివలింగాల్లో ఒక శివలింగం ఇది. అలా అది జరిగి 1.5 సంవత్సరం అవుతుంది. ఈ అద్భుతం జరిగి 1.5 సంవత్సరం అవుతుంది. అలా ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ అదే పెట్టిన ఆ లింగం స్వామివారిని అక్కడ పెట్టి అభిషేకం చేయడం చాలా కాలంగా జరుగుతుందని చెప్పాను కదా, 1.5 సంవత్సరంగా. ఆ తర్వాత ఈ నందీశ్వర విగ్రహము 2 నెలలైంది. వారు అక్కడికి వచ్చి ఆయన కూర్చున్నారు. అంటే ఎవరో మేము పెట్టింది కాదు, కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెట్టింది కాదు, ఆయనంతటా ఆయనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు వచ్చి అలా కూర్చున్నారు. వారి మీద అంతా విభూది అంతా ఉండింది. ఆ రోజు ఎవరూ గమనించలేదు వాస్తవానికి. మళ్ళీ మరుసటి రోజు అభిషేకం చేసే సమయానికి చూస్తే వారు అక్కడ కూర్చొని ఉన్నారు. నందీశ్వరుడు ఆ విగ్రహం రూపంలో కూర్చొన్నారు. పైన అంతా విభూది ఉంది. మేము ఒకరికొకరు అనుకున్నాం, ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి పెట్టారేమో అని చెప్పి ఒకరికొకరు అడిగితే ఎవరు మాకు తెలియదు. అంటే అట్లాంటి అద్భుతాలు ఇక్కడ జరిగాయి అని చెప్తున్నాను. ఇక్కడే కాదు, ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్థలాల్లో అలాంటి అద్భుతాలు భగవంతుడు చేస్తూనే ఉన్నాడు ఏదో ఒక రూపకంలో. అలాంటిది ఈ ప్రదేశంలో బాబా గారు ప్రత్యక్షంగా మాకు జ్ఞానబోధన చేయడం జరిగింది. నిత్య సత్య బోధ అనే ఒక పుస్తకము మాకు మా గురువు గారి ద్వారా అందించారు. అంటే బాబా గారు చెప్తున్నట్టే మా గురువు గారు ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. ప్రతి పదం, అందులో ప్రతి అక్షరం స్వయంగా బాబా వారి నోటి నుంచి వచ్చిన ఒక జ్ఞానబోధే. అలాంటిది 2015 ఈ క్షేత్రం ఏదైతే శ్రీ సత్యసాయి కుటీరం ఉందో 2017లో నిర్మాణం చేయడం జరిగిందని చెప్పాను కదా. అలా 2015 నుంచి 2021 వరకు ఆంజనేయ స్వామి వారు స్వయంగా ఆంజనేయుని ఆనతి అనే ఒక గ్రంథాన్ని అందించడం జరిగింది. అది దాదాపు 11 డైరీలు అంటే ఒక పుస్తకాల్లో ఆంజనేయ స్వామి గారు చెప్తుండగా మా గురువు గారు ఆ సందేశాలన్నీ రాస్తూ వచ్చారు. అలాగా 11 పుస్తకాలు, అవన్నీ తర్వాత ఒక పుస్తక రూపకంలో ఆంజనేయుని ఆనతి అనే ఒక గ్రంథం రూపకంలో అది ఒక జ్ఞాన సాగరాన్ని మాకు అందించడం జరిగింది. అదే శ్రీ సత్యసాయి కుటీర్ని వేదికగా చేసుకొని స్వామి అందించిన, యావత్ ప్రపంచానికి అందించిన లేకపోతే చేసిన ఒక జ్ఞానబోధగా చెప్పవచ్చు. అంటే భగవంతుడు ముఖ్యంగా ఇక్కడ చెప్పదలిచిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఏదో ఒక అద్భుతం జరిగింది, ఈ స్థలం చాలా విశిష్టమైంది అది కాదు. ముఖ్యంగా ఏంటంటే భగవంతుడు ఈనాటికి ఎంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా మనతో మాట్లాడడానికి, మనతో ఆడడానికి, పాడడానికి, మనకు అవసరమైన బోధ చేయడానికి అన్నీ గమనిస్తూ ఉన్నాడు అని మనం గ్రహించవలసిన విషయం.
ఆయన ఎలాగైతే మీరు ఇక్కడికి రావడం కూడా ఒక విధంగా ఆయన లీలయే, ఆయన యొక్క సంకల్పమే. అట్లానే ప్రతి విషయాన్ని భగవంతుడు మన వెంటే ఉన్నాడు, మన ఆలోచన రూపంలో మనం నడిపిస్తున్నాడు, మనకి శక్తి రూపకంలో మన చేత పని చేయిస్తున్నాడు అని ఒక భావం మన మనసులో పెట్టుకోగలిగితే కనుక అందుకు మించిన శరణాగతి ఇంకొకటి ఉంటుంది. తద్వారా మనందరము చాలా ప్రశాంతంగా కూడా ఉండగలుగుతాం. సో మనం గుర్తించకపోయినా కానీ మన జీవితంలో ప్రతిదీ ప్రారంభానుసారమే జరుగుతుంది అని అంటారు స్వామి. మన జీవితంలో ప్రతి సంఘటన, ఉదాహరణకి నేను ఇందాక చెప్పాను కదా, మా గురువు గారు గ్రంథం రాశారు. ఆంజనేయ స్వామి వారు చెప్తారంటే అమ్మగారు ఆ గ్రంథం రాయడం జరిగిందన్నమాట. సో ఆంజనేయ స్వామి చెప్తూ మధ్యలో ఒక సెకండ్ అట్లా ఆపి, ఇప్పుడు ఏ విషయం అయితే నేను చెప్తున్నాను, నువ్వు ఏదైతే రాస్తున్నావో అది ప్రారంభానుసారం, అది ముందే నిర్ణయించబడింది కాబట్టి ఇప్పుడు అది జరుగుతోంది అన్నారు. నువ్వు ఎంతసేపు రాయడం అర్థమవుతుందా? నన్ను భాష పర్వాలేదా? ఏ విషయమైతే నేను చెప్పడం జరుగుతోందో, ఏ విషయమైతే నువ్వు రాయడం జరుగుతోందో, నువ్వు ఎంతసేపు రాయడం అనేది, ఆ తర్వాత నీ చేతిలోని ఆ కలము ఎప్పుడు కింద పెట్టాలి అనేది, మళ్ళీ ఆ పెన్ను మళ్ళీ ఎప్పుడు పట్టుకోవాలి అనేది, మళ్ళీ ఏమి రాయాలి అనేది, ఇది ప్రతిదీ ముందే నిర్ణయం అయిపోయింది అని చెప్పారు ఆంజనేయ స్వామి. సో అది ఒక చాలా చిన్న ఉదాహరణ. అంటే చెప్పాలి అంటే కనుక అదేం పెద్ద పని కూడా కాదు. వాస్తవానికి పుస్తకం రాయడం అనేది మన దృష్టిలో అదేదో చిన్న పని అని అనుకుంటే కనుక, అలాంటిది ఇంకా ఎటువంటి కర్మ అయినా కానీ మన జీవితంలో జరిగే ప్రతి కర్మలు భగవంతుడు అనుజ్ఞ లేనిది, సంకల్పం లేనిది, మన ప్రారంభంలో లేనిది ఏది జరగదు అనే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాడు భగవంతుడు. అదే విషయము బాబా గారు వివరిస్తూ ఇంకొక ఉదాహరణ చెప్తూ, స్వామివారు అట్లా కుర్చీలో కూర్చున్న సందర్భంలో పక్కన ఒక వ్యక్తి విసనకర్ర పట్టుకొని స్వామివారికి గాలి వీస్తున్నారు. ఇట్లా వీస్తుంటే స్వామివారి ఈ ప్రారంభం విషయం మేము మాట్లాడుతూ, అంటే ప్రారంభంలో లేనిది మీ జీవితంలో ఏమీ జరగదు అనే విషయాన్ని చెప్తూ, ఆ విసనకర్ర వీస్తున్న వ్యక్తికి ఒక సందేహం కలిగింది. స్వామి, మరి ఇప్పుడు నేను ఈ విసనకర్ర వీచడం కూడా ప్రారంభంలో భాగమా స్వామి? అది కూడా ముందే నిర్ణయం అయిపోయిందా స్వామి అని చెప్పి అడుగుతారు. ఇలా అంతా స్టాక్స్ లాగా ఉందండి, ఇప్పుడు ఏమైనా అర్థమవుతుందా? ఓకే, అలా ఆ వ్యక్తి, స్వామి ఇది విసనకర్ర వీచడం కూడా అది కూడా ముందే నిర్ణయం అయిపోయిందా స్వామి అని అంటే, తప్పకుండా నువ్వు ఎంతసేపు విసనకర్ర వీచాలి, ఏ క్షణంలో ఆ విసనకర్ర తీసి మళ్ళీ కింద పెట్టాలి అనేది కూడా ముందే నిర్ధారణ అయిపోయింది అన్నారు. సో అలా ప్రతిదీ మన జీవితంలో, ఉదాహరణకు ఆ పెన్ను తీసి ఎప్పుడు కింద పెట్టడం, మళ్ళీ ఆ పెన్నుని ఎప్పుడు చేతిలో పట్టుకోవడం, ఏమి రాయడం, ఎంతసేపు రాయడం, దాన్నే స్వామి ఇంగ్లీష్లో సిచ్యుయేషన్, పొజిషన్, రిజల్ట్, ఈ మూడు నా యొక్క సంకల్పమే. సిచ్యుయేషన్ అంటే మీ జీవితంలో ఎప్పుడు జరగాలి, ఏమి జరగాలి, ఒక పరిస్థితి. సిచ్యుయేషన్ అంటే ఒక పరిస్థితి, ఎటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాలి. ఉదాహరణకి మీరు శ్రీ సత్యసాయి కుటీరంలో కూర్చోవడము అనేది ఒక పరిస్థితి, అది జరగడం. అందులో పొజిషన్ అంటే మీ యొక్క స్థాయి ఏమై ఉండాలి, దాని తర్వాత రిజల్ట్, దాని యొక్క పరిణామం ఏమై ఉండాలి. అంటే మీకు ఈ విధంగా బోధ చేయబడటం కూడా, ఈ విధంగా మనం స్వామి గురించి మాట్లాడుకోవడం కూడా, ఈ క్షణం మనము స్వామి గురించి మాట్లాడడం లేకపోతే మనం వినడం, ఇది కూడా ముందే నిర్ధారణ అయిపోయింది. మనం అనుకోవచ్చు, మన సంకల్పం, మన ఆలోచన, మనము ఇలా